టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై తిరుపతి ప్రజలు మండిపడుతున్నారు. దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై నాయుడు మాట్లాడిన తీరు వీధి రౌడీలా ఉందంటున్నారు. టీటీడీ చైర్మన్గా ఈ ఏడాది కాలంలో ఆలయంలో గానీ తిరుపతిలో గానీ నాయుడు చేసిందేముందని నిలదీస్తున్నారు. దేవస్థానం చరిత్రలో తొలిసారి బీఆర్ నాయుడు హయాంలో 6 భక్తులు దుర్మరణం చెందారని గుర్తు చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్లుగా పనిచేసిన వారంతా ఎంతో హుందాగా ఉండేవారని, తొలిసారి చంద్రబాబు నియమించిన బీఆర్ నాయుడు స్థాయి మరిచి దిగజారి మాట్లాడుతున్నారని తిరుపతి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డిని ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీరు చూస్తుంటే కనకపు సింహాసనం పద్యం గుర్తుకొస్తోందంటున్నారు తిరుపతి వాసులు. కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభముహూర్తాన పట్టంగట్టిన వెనుకటి గుణమును వదలదంట. దీనికి కరెక్ట్ గా యాప్ట్ గా ఉంది ఈ రోజు బీఆర్ నాయుడు గారి పదవీ అలంకరణ కానివచ్చు, ఆయన చేసే కార్యక్రమాలు కానివచ్చు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తన ఛానల్ ద్వారా విషం చిమ్మినందుకే బీఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. ఏడాది కాలంలో టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. తిరుపతిలో సాక్షాత్ ఏ రోజు జరగల. ఇప్పటికి 80 ఏళ్ల పైసలకైంది పాలక వర్గం ఏర్పడి. ఫస్ట్ టైం ఈ హయాంలో 6 మంది ప్రాణాలు నెట్టిన భైరవపట్లో చనిపోవడానికి మీరు కారణం కాదా? మీరు మీ పాలక మండలి సభ్యులు కారణం కదా? నైతిక విలువలు ఉంటే రిజైన్ చేయాలా లేదా? టీటీడీ చైర్మన్ గా సువర్ణాధ్యాయం లిఖించిన నేత భూమన కరుణాకర్ రెడ్డి అని తిరుపతి వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన పదవీ కాలంలో ఎన్నో మంచి పనులు చేశారని, వృద్ధులకు త్వరగా దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారని, కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 36,000 పేద జంటలకు పెళ్లిళ్లు జరిపించారని చెబుతున్నారు. బీఆర్ నాయుడు తీరును తిరుపతి ప్రజలు సహించరని హెచ్చరించారు. మీరు ఏం చేశారని విర్రవీగుతా ఉండారు. మిమ్మల్ని తిరుపతిలో బట్టలు తీసుకొడతారు. బిఎన్ నాయుడు గారు మీరేమనుకుంటా అంటారు? అసలు మీరు ఏం చేశారని మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు అన్నా మీకుందా? ప్రపంచ ప్రఖ్యాత తిరుమల దేవస్థానం కమిటీకి చైర్మన్ గా ఉంటూ బీఆర్ నాయుడు చేస్తున్న వికృత చేష్టల్ని తిరుపతి వాసులు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు.